హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే పాన్ కార్డులు వాడుతున్నారో, ఈ యొక్క పాత పాన్ కార్డుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డులు జారీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డుల స్థానంలో కొత్త పాన్ కార్డు కోసం అంటే క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాన్ కార్డులు మనకైతే రాబోతున్నాయి. ఈ పాన్ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే దీనికి సంబంధించి మీ యొక్క వివరాలు మార్చుకోవడంతో పాటు కొత్త పాన్ కార్డుకు ఏ విధంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలో కూడా మీకు పూర్తి స్థాయిలో అయితే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక పాన్ కార్డుకి సంబంధించి ముందుగా మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కొన్ని వివరాల గురించి చెప్తాను. ఆ తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది నేను మీకు ఆన్లైన్ లో చేసి చూపిస్తాను. మనకు మొదటిసారిగా పాన్ కార్డు అనేది 1972లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా ఈ యొక్క పాత సాఫ్ట్వేర్ ని అంటే పాన్ కార్డులకు సంబంధించి పాత సాఫ్ట్వేర్ ని వాడుతున్నారని ప్రస్తుతం మోడీ గారు డిజిటల్ ఇండియాలో భాగంగా పాత పాన్ కార్డుల స్థానంలో ఇక మీదట కొత్తగా క్యూఆర్ కోడ్ తో కూడిన శక్తివంతమైన కొత్త పాన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. పాన్ 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా ఈ యొక్క ప్రాజెక్టు కు టోటల్ గా 1435 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క కొత్త పాన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ పాన్ కార్డులకు సంబంధించి మీకు ముందుగా కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే తెలియజేస్తాను. ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళినా పాన్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క క్యూఆర్ కోడ్ గనుక షేర్ చేసినట్లయితే సరిపోతుందని, అలాగే ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆదాయానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఇక మీదట స్కామ్‌లు అనేది చేసే వారికి సంబంధించి కావచ్చు, అలాగే మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరు బ్యాంకు లోన్‌లు అనేది తీసుకోకుండా ఇటువంటి కట్టుదిట్టమైన చర్యలతో ఈ యొక్క పాన్ కార్డ్ అనేది మనకైతే రాబోతోంది. దీనికి సంబంధించి పూర్తిగా మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన మరికొంత అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పాన్ కార్డ్ అనేది ఉచితంగా ఇస్తారా? డబ్బులు కట్టాలా? అనే దానికి సంబంధించి కూడా తెలియజేశారు. మనకు ఈ యొక్క పాన్ కార్డుకి సంబంధించి 2.0 పథకంలో భాగంగా కొత్త పాన్ కార్డులు అనేది లబ్ధిదారులకు ఎటువంటి పేమెంట్ అనేది చేయకుండానే ఉచితంగా అందజేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది. అయితే మనకు మరొక అప్డేట్ ఏమిటంటే ఉచితంగానే ఈ పాన్ అనేది ఇస్తారని, అయితే మీకు చేతికి మాత్రం పాన్ కార్డు కావాలంటే రూ. 50 చెల్లించాలని అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా ఎవరైనా సరే కొత్తగా పాన్ కార్డుకి అప్లై చేసుకున్నా లేదా పాత పాన్ కార్డులకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకునే సమయంలో మీకు సంబంధించిన వివరాలు ఏదైనా సరే అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త పాన్ కార్డులు వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ అనేది పంపుతారని అయితే తెలియజేశారు. ఈ యొక్క ఈమెయిల్ లో మీకు సంబంధించి ఈ యొక్క కొత్త పాన్ కార్డు అనేది ప్రింట్ అనేది తీసుకుంటే సరిపోతుందని, లేదా మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అందజేస్తున్న క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పాన్ కార్డు కావాలనుకున్నట్లయితే మాత్రం దేశీయంగా డెలివరీ చేయాలనుకున్నట్లయితే రూ. 50, అలాగే అంతర్జాతీయ అంటే పక్క దేశాల్లో మీరు ఉన్నట్లయితే పాన్ కార్డు కావాలనుకున్నట్లయితే రూ. 15 ప్లస్ పోస్టల్ ఛార్జీ అనేది మీరైతే భరించాల్సి ఉంటుంది. అయితే తప్పనిసరిగా పాన్ కార్డులో మీ యొక్క వివరాలు అన్ని కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. ప్రస్తుతం 2.0కి అప్గ్రేడ్ అనేది కొత్త సాఫ్ట్వేర్ తో చేస్తున్నారు కాబట్టి మీ పాన్ కార్డులో గతంలో ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉన్నా లేక మొబైల్ నంబర్లు అలాగే మెయిల్ ఐడీలు అడ్రస్ వివరాలు ఏదైనా సరే తప్పులున్నట్లయితే వెంటనే చెక్ చేసుకోవాలని కూడా తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా మీకు సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ముందుగా మీ యొక్క అడ్రస్ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పాన్ కార్డు సంబంధించిన నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అనేది ఖచ్చితంగా ఇక్కడైతే ఎటువంటి తప్పులు అనేది లేకుండా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అనేది చేసినా కూడా మీకు సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్ గా ఫెచ్ అనేది కాకుండా మీకు ప్రాబ్లం అనేది అయ్యేదానికి అధికంగా ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించిన అడ్రస్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయి ఉన్నాయా లేదా మీరైతే చెక్ చేసుకోండి. ఇందులో ముఖ్యంగా నాకు సంబంధించి పాత పాన్ కార్డ్ అనేది ఉంది నాకు. నేను ఇప్పుడు కొత్త పాన్ కార్డ్‌కి అప్‌గ్రేడ్ అనేది అవుతున్నాను కాబట్టి, నా యొక్క కొత్తగా వచ్చే పాన్ కార్డ్‌లో ఎటువంటి మిస్టేక్స్ అనేది రాకుండా చూసుకునేందుకోసం నేను నా యొక్క పాన్ కార్డ్ వివరాలు ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. నా పాన్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఇలా కిందకొచ్చినట్లయితే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అన్ని యాక్సెప్ట్ అనేది చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ యొక్క క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ యామ్ నాట్ ఏ రాబోట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్ టైమ్ పాస్వర్డ్ విల్ సెండ్ టు యువర్ మొబైల్ లేదా మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ ఆధార్ నంబర్ జనరేటెడ్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన వివరాలు అనేది అంటే మన యొక్క ఆధార్ కార్డులో ఏ వివరాలు అయితే ఉన్నాయో ఈ యొక్క వివరాలు అనేది మనకు ఈ యొక్క పాన్ కార్డుకి లింక్ అనేది మనం అయితే చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నంబర్ తో మనం ఈకేవైసీ అనేది అయితే చేస్తున్నాము. మనకు ఓటీపీకి సంబంధించి మొబైల్ నంబర్ ఏదైతే లింక్ అనేది ఉందో ఆ యొక్క మొబైల్ కి లేదా మెయిల్ ఐడికి ఈ యొక్క
ఓటీపీలనేది రావడం జరుగుతుంది. వీటిని ఎంటర్ అనేది చేసినట్లయితే సరిపోతుంది. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మనకు ఫ్రీగా మనమైతే ఆన్‌లైన్‌లో ప్రస్తుతం అయితే చేస్తున్నాము. ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అంటే మనకి ఏదైతే మొబైల్ నంబర్ వచ్చిందో ఈ యొక్క మొబైల్ నంబర్‌కి గాని లేదా మనం ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చున్నామో ఈ యొక్క మెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ అంటే ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన వాటికి సంబంధించి మనకు ఈ యొక్క ఓటీపీలనేది మనకైతే రావడం జరిగింది. మనకు ఖచ్చితంగా 2 అటెంప్ట్స్ అంటే ఒకసారి మీరు తప్పు అనేది ఎంటర్ చేసినట్లయితే మరొకసారి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు మరలా చేసినట్లయితే మీకు ఈ యొక్క సైట్ అనేది బ్లాక్ అనేది అయిపోతుంది. తర్వాత 24 గంటలు లేదా 48 గంటల తర్వాత మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా నాకు ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. ఇది ఆధార్ కార్డ్‌కి వచ్చిన ఓటీపీ. ఎందుకంటే మన ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఇక్కడ మనం ఈ యొక్క వివరాలనేది ఈ యొక్క పాన్ కార్డ్‌కి లింక్ అనేది చేసి అప్డేట్ అనేది అయితే చేస్తున్నాము. మనకు ఆధార్ కార్డ్‌కి ఏదైతే ఓటీపీకి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి వచ్చిందో ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ ఓటీపీ రాకపోయినట్లయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 2 అటెంప్ట్స్ అంటే 2 సార్లు మాత్రమే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు బ్లాక్ అనేది అయితే అయిపోతుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడీ యాస్ పర్ ద పాన్ డేట్ ఆఫ్ బర్త్ అంటే నా యొక్క పాత పాన్ కార్డ్‌కి కేవలం ఫోన్ నంబర్ మాత్రమే లింక్ అనేది అయి ఉంది. నాకు సంబంధించి మెయిల్ ఐడీ లింక్ అనేది అయితే కాలేదు. అంటే నాట్ అవైలబుల్ అనేది వచ్చింది. ఇందులో మీరు ఫోన్ నంబర్ మార్చుకోవాలి అనుకున్నా లేదా మెయిల్ ఐడీ మార్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ యెస్ అనేది క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు ఫోన్ నంబర్ కరెక్ట్‌గా ఉండి మెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే నో మీద క్లిక్ చేసేయండి. లేదా ఖచ్చితంగా ఇక్కడ మనకి యెస్ అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మెయిల్ ఐడీ అనేది ఇక్కడ నాట్ అవైలబుల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ 2 గనుక ఉన్నట్లయితే ఇక్కడ నో అనేది మనకైతే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడీ అప్డేట్ అనేది అయితే చేస్తున్నాను. ఈమెయిల్ ఐడీ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడీ కూడా మీరైతే ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకు పాన్ 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా మనకు మెయిల్ కి ఈ యొక్క డీటెయిల్స్ అనేది పంపించబోతున్నట్లయితే తెలియజేశారు. ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసా ఒకసారి అయితే చెక్ చేసుకోండి మిస్టేక్స్ అనేది లేకుండా. ఎందుకంటే ఫోన్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. అలాగే మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. ఈ యొక్క 2 కరెక్ట్‌గా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకు అప్డేట్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. పాపప్ అయితే వచ్చింది. మెయిల్ ఐడీకి అలాగే ఫోన్ నంబర్‌కి ఓటీపీలు వెళ్ళినట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నంబర్‌కి వెళ్తుంది. అలాగే మనం ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చామో ఈ యొక్క మెయిల్ ఐడీకి కూడా ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి 10 నిమిషాల్లో ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఏం వస్తుందంటే మొబైల్ నంబర్‌కి సంబంధించిన ఓటీపీ అనేది వస్తుంది. ఇది మనకు ఎన్ఎస్‌డిఎల్ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఎస్‌డిఎల్ నుంచి మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాను. ఇప్పుడు మనం ఏదైతే పైన ఇచ్చిన ఈ యొక్క మెయిల్ ఐడీ ఉందో ఈ యొక్క మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఐడీకి ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించిన పాన్ కూడా ఎంటర్ చేశాను. ఈ విధంగా నాకు వచ్చిన ఓటీపీలని రెండిటిని నేనైతే ఖచ్చితంగా ఎంటర్ అనేది చేసి వాలిడిటీ మీద క్లిక్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ అప్డేట్ అంటే ఇప్పటి వరకు నా యొక్క పాన్ కార్డ్‌కి ఎటువంటి అప్డేట్ అనేది అంటే అడ్రస్ అనేది అప్డేట్ అనేది ఇప్పటి వరకు కాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా యొక్క ఆధార్‌లో ఉన్న వివరాల ఆధారంగా నాకు సంబంధించిన అడ్రస్ అనేది నేను ఇక్కడైతే అప్డేట్ అనేది అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మన ఆధార్ కార్డ్‌లో ఏదైతే అడ్రస్ అనేది ఉందో ఈ యొక్క అడ్రస్ ఇక్కడైతే చూపిస్తుంది. నాకైతే అన్ని ఎంప్టీ అనేది చూపించాయి. కాకపోతే ఇక్కడ మార్చుకునే దానికి ఎటువంటి డీటెయిల్స్ అనేది మనకైతే ఇంకా రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్ మార్క్ దగ్గర మనకు ఈ యొక్క అడ్రస్ అనేది ఉంది. అంటే పోస్ట్ అనే డీటెయిల్స్ అనేది నాకు ఆధార్ కార్డ్‌లో ఏవైతే ఉన్నాయో అవైతే చూపించాయి. అయితే ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా కనిపించట్లేదు కదా! అన్ని పే టెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అనేది ఉందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ANDHRA అంటే ఒక్కొక్క లెటర్‌లో స్థానంలో మనకు ఎక్స్ అనేది వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి ఇక్కడ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అనేది మనమైతే అప్డేట్ అనేది అయితే కావు. ఏదైతే మన ఆధార్ కార్డ్‌లో ఉన్నాయో ఆ యొక్క ఆధార్ కార్డ్‌లో వివరాల ఆధారంగా ఇక్కడ అప్డేట్ అనేది అయిపోతాయి. ఇక్కడ వెరిఫై ఉంది కదా! వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్‌లో మనకు రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ అప్డేట్ అనేది వచ్చింది కదా! ఇక్కడ జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ అనేది అయితే వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అనేది కూడా రావడం జరిగింది. ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమేమి అప్డేట్ అనేది చేశామో ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ 2024 డిసెంబర్ 4వ తేదీన నేను ఈ యొక్క అప్డేట్ అయితే చేశాను. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్నాలెడ్జ్‌మెంట్ నంబరు, అలాగే ఇండివిడ్యువల్ కేటగరీ కింద మనకు పాన్ కార్డ్ నంబరు, అలాగే మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ ఇక్కడైతే రావడం జరిగింది. దీనికి సంబంధించిన జీఎస్టీను, అలాగే దీనికి సంబంధించిన సిఐఎన్ నంబరు, అలాగే ఈ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ ఆధార్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్. అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఈస్ బీయింగ్ ఫార్వర్డెడ్ ఫర్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. అప్డేట్ పాన్ కార్డ్ డేటాబేస్. కన్ఫర్మ్ దిస్ ఐటీడీ. ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ విల్ బి సెండ్ టు ద గివెన్ ఈమెయిల్ ఐడీ. ఈ విధంగా మీకు సంబంధించిన అడ్రస్ అనేది మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే మీ యొక్క పాన్ కార్డ్‌కి సంబంధించిన అడ్రస్ అనేది అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది. ఎందుకు అప్డేట్ చేయాలంటే మనం పాన్ కార్డ్ అనేది తీసుకొని చాలా సంవత్సరాలు అయితే అయిపోవడం జరిగింది.
అప్పట్లో మనం ఈ యొక్క పాన్ కార్డ్ అనేది రావడం కోసం ఆధార్ అనేది లేకుండానే మన యొక్క పాన్ కార్డ్‌కి అప్లై అనేది అప్పట్లో చేసుకోవడం జరిగింది. అప్పటినుంచి అదే ప్లేస్‌లో ఉన్నట్లయితే ప్రాబ్లమ్ లేదు. తర్వాత చాలా మంది ఏం చేశారంటే వివిధ ప్రాంతాలకి, వివిధ లొకేషన్‌లకైతే మారిపోవడం జరిగింది. ఈ ప్రాసెస్‌లో మనకు త్వరలో రాబోయే 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పాన్ కార్డ్‌లు గనుక ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, ఆ యొక్క పాత అడ్రస్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క అడ్రస్‌లకైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా పాన్ కార్డ్‌కి ఆధార్ నంబర్ లింక్ అనేది అవ్వాలని కూడా తెలియజేశారు. ఇప్పుడు పాన్ కార్డ్‌కి ఆధార్ నంబర్ లింక్ అనేది అయిపోవడం జరిగింది కాబట్టి, అయితే అప్పటికి కూడా ఈ యొక్క పాన్ కార్డ్‌లకి పాత అడ్రస్‌లయితే ఉన్నాయి. ఆధార్ కార్డ్‌లకి కొత్త అడ్రస్‌లున్నాయి. ఈ ప్రాసెస్‌లో తప్పనిసరిగా ఆధార్ కార్డ్‌లో ఏదైతే అడ్రస్ అనేది ఉందో, ఈ యొక్క అడ్రస్ అనేది పాన్ కార్డ్‌కి గూడా లింక్ చేయాలని, ఇలా లింక్ అనేది చేసుకున్నట్లయితే త్వరలో రాబోయే కొత్త పాన్ కార్డ్ అనేది కొత్త అడ్రస్ కంటే ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ యొక్క అడ్రస్‌కి రాబోతున్నట్లయితే తెలియజేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డ్‌కి గూడా అడ్రస్ అనేది లింక్ అనేది చేసుకోండి. మీరు ఎవరైనా సరే అదే ప్లేస్‌లో లేకుండా వివిధ ప్రాంతాలకు గనుక మారిపోయి ఉన్నట్లయితే అంటే, మీరు పాన్ కార్డ్ అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలకు గనుక మారుతూ ఉన్నట్లయితే కొత్త అడ్రస్‌కి ఈ యొక్క పాన్ కార్డ్ అనేది రావాలనుకున్నట్లయితే మాత్రం ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్‌ని మీరైతే ఫాలో అనేది అవ్వండి. అయితే ప్రస్తుతం పాన్ కార్డ్ అనేది గతంలో ఏదైతే పాన్ కార్డ్‌లున్నాయో అంటే పాత పాన్ కార్డ్‌లున్నాయో ఈ యొక్క పాన్ కార్డ్‌లనేది తొలగిస్తారా? లేకపోతే కొత్త పాన్ కార్డ్‌లు ఇస్తారంటే అందరికీ కొత్త పాన్ కార్డ్‌లు ఇస్తారు. కాకపోతే మీకు గతంలో ఏదైతే పాన్ కార్డ్‌లో ఉన్న నంబర్ ఉందో ఆ యొక్క నంబర్‌తోనే కొత్త పాన్ కార్డ్‌లయితే ఇవ్వడం జరుగుతుంది. పాత పాన్ కార్డ్‌లు కూడా ఉపయోగపడతాయి. కాకపోతే అది కొన్ని రోజుల వరకు అంటే పూర్తిగా ఈ యొక్క కొత్త పాన్ కార్డ్‌లు వచ్చేంత వరకు పాత పాన్ కార్డ్‌లు కూడా మనకైతే ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మాత్రం రానున్న రోజుల్లో పాత పాన్ కార్డ్‌లు మొత్తం అయితే తొలగిస్తారంటే పాత పాన్ కార్డ్‌లో మొత్తాన్ని తొలగించి, ఆ యొక్క పాన్ కార్డ్‌ల స్థానంలో అదే నంబర్‌తో కొత్త పాన్ కార్డ్‌లయితే అందజేస్తారు. అయితే ఈ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ అనేది అవ్వడానికి మనకు 2, 3 రోజుల సమయం అనేది పడుతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ యొక్క అడ్రస్ అనేది ఎప్పుడైతే అప్డేట్ అనేది అవుతుందో, మీరు కొత్తగా ఈ యొక్క పాన్ కార్డ్ అనేది కావాలనుకున్నట్లయితే రూ. 50 అనేది మీరైతే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క రీప్రింట్‌కి సంబంధించి మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నంబరు, ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి, ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది కరెక్ట్‌గా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకొక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే మీరు రూ. 50 అనేది మీరు ఆన్‌లైన్‌లో గనక చెల్లించినట్లయితే, మీరు ప్రస్తుతం ఏదైతే కొత్తగా లింక్ చేసుకున్న అడ్రస్ అనేది ఉందో, ఈ యొక్క అడ్రస్‌కి పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. మరలా చెప్తున్నాను. ప్రస్తుతం మీరు ఈ యొక్క రూ. 50 చెల్లించి పెట్టుకున్నా కూడా మీకు కొత్తగా రాబోయే క్యూఆర్ కోడ్‌తో కూడిన పాన్ కార్డ్ వస్తుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా కొత్త వెబ్‌సైట్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి అంటే కొత్త సాఫ్ట్‌వేర్ అనేది ఇంకా అప్డేట్ అనేది కాలేదు కాబట్టి, అప్డేట్ అనేది అయిన వెంటనే అధిక మొత్తంలో ఈ యొక్క అడ్రెస్‌లనేది అప్డేట్ చేసుకుంటారు కాబట్టి, అప్పట్లో అందరూ ఒకేసారి అప్డేట్ చేసినట్లయితే సమస్యలు అంటే సైట్‌లో సమస్యలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, పాత డేటాబేస్‌లోనే మీ యొక్క అడ్రెస్ అనేది అప్డేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేనైతే చేశాను. నేనైతే జనవరి తర్వాత నుంచి కొత్త పాన్ కార్డ్‌కి రిక్వెస్ట్ అయితే పెట్టుకోబోతున్నాను. ఎవరైనా సరే ముందుగానే పెట్టుకోవాలనుకున్నట్లయితే రూ. 50 చెల్లించినట్లయితే కొత్త పాన్ కార్డ్ మీకైతే రావడం జరుగుతుంది. అంటే పాత పాన్ కార్డే మీకు కొత్తగా అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క క్యూఆర్ కోడ్‌తో కూడిన పాన్ కార్డ్‌లనేది దేశవ్యాప్తంగా అందరికైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ఈమెయిల్‌కి పంపబోయే పాన్ కార్డ్ మాత్రం ఎటువంటి ఛార్జ్ అనేదైతే ఉండదు. ఫ్రీగా అయితే పంపించబోతున్నారు. కానీ మీ యొక్క చేతికి మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఫిజికల్‌గా కావాలంటే మాత్రం రూ. 50 చెల్లించాలనే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే అందరూ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మాకు ఖచ్చితంగా రూ. 50 చెల్లించకుండానే మేము ఆన్‌లైన్‌లో అప్లై అనేది చేసుకున్నట్లయితే కొత్త పాన్ కార్డ్ అనేది ఫ్రీగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. దీని మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్చలయితే జరుగుతుంది. మనకు జనవరి తర్వాత నుంచి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అనేది అందుబాటులోకి అయితే రాబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది టోటల్‌గా ఈ యొక్క పాన్ కార్డ్‌లకి సంబంధించి డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన మొదటి లింక్‌లో మీ యొక్క అడ్రెస్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్డేట్ చేసుకోండి. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.